వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టేర్ మార్కెట్ అంట. ఈరోజు ఈ వీడియోలో అయితే మన మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ని అలాగే బేరిష్ ట్రెండ్ని మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి ఏందనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, మనకు మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ 1 దగ్గర ఈ సపోర్ట్ దగ్గర అనేది మార్కెట్ అనేది రివర్స్ అయింది అనుకోండి. సో పైకి వెళ్తుంది కదా, పైకి కొంచెం అంటే ఒక 100% ఇది దీని 100% అనుకుందాం. ఇది పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి 50% పడుతుందంట. 50 to 60% అనేది మార్కెట్ పడుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే ఈ రెండు అనేది దీన్ని ఫస్ట్ టచ్ చేయలేదు. సో ఇది మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది. ఇది 3, మళ్ళీ 2 టచ్ చేసిందా, చేయలేదు, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది 4, మళ్ళీ 3ని టచ్ అయిందా, అవ్వలేదు, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఇది 5, ఇది 4ని టచ్ అయిందా, వెళ్ళలేదు, మళ్ళీ పైకి వెళ్ళి రెసిస్టెన్స్ అనేది టచ్ చేసింది అన్నమాట. సో ఈ 5ని ఇది టచ్ చేసిందంటే చేయలేదు. సో దీన్నే మనం బుల్లిష్ మార్కెట్ అంటాము. మరి బేరిష్ మార్కెట్ అంటే చూడండి, ఇది రెసిస్టెన్స్ దగ్గర తాగితే ఇక్కడ రివర్సల్ అయింది అనమాట. ఇక్కడ 1 దగ్గర రివర్సల్ అయింది కదా, కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది 2 దగ్గరికి. ఇప్పుడు 1 టచ్ చేసిందా అంటే చేయలేదు, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది ఇక్కడ 3 దగ్గరికి. ఈ 2 టచ్ చేసిందా, చేయలేదు, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది 4 దగ్గరికి. ఇది 3ని టచ్ చేసిందా, చేయలేదు, మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ 5కి, మళ్ళీ 4ని టచ్ చేసిందా, చేయలేదు, మళ్ళీ 5 నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సపోర్ట్ దగ్గర టచ్ అయితే అయింది. సో దీనిని మనం బేరిష్ మార్కెట్ అంటాం. సో చూడండి, మనం ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి ఏంటిది అంటే, సో మనకు ప్రైజ్ యాక్షన్ ప్రకారం మనం ఇక్కడ ట్రేడింగ్ తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ దగ్గర లేదంటే సెకండ్ క్యాండిల్ దగ్గర మనం ప్రైజ్ యాక్షన్ ప్రకారం తీసుకున్నాం అనుకోండి. ఇది పైకి వెళ్తుంది, పైకి వెళ్ళినప్పుడు చెప్పాయి కదా, మళ్ళీ కొంచెం మార్కెట్ అనేది కొంచెం 30% 60% పడుతుంది, లేదంటే 1-2 క్యాండిల్ పడి కూడా మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను బై చేయలేదు, మీరు సపోర్ట్ దగ్గర బై చేయలేదు అనుకోండి, ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడి మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ దగ్గర మళ్ళీ పైకి వెళ్తుంది కదా. సో మనం ఇక్కడ కూడా మనం బై చేసే ఛాన్స్ ఉంది. ఈ 2 దగ్గర మళ్ళీ బై చేస్తే మనం అనేది టార్గెట్ అనేది ఫినిష్ చేయొచ్చు. మరి స్టాప్ లాస్ని ఎలా పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు వీళ్ళు సెకండ్ క్యాండిల్ దగ్గర థర్డ్ క్యాండిల్ దగ్గర ఇప్పుడు బై చేశారనుకోండి, కింద సపోర్ట్ దగ్గర మనం స్టాప్ లాస్ని అయితే పెట్టుకుంటాం. లేదు మనం ఇక్కడ సెకండ్ దగ్గర ఈ 2వ దగ్గర ఈ ఫుల్ బ్యాక్ దగ్గర మనం బై చేసాం అనుకోండి, సేమ్ అప్పుడు కూడా మనం ఈ సపోర్ట్ దగ్గరనే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. లేదు ఇక్కడ నేను ఫస్ట్ దగ్గర బై చేయలేదు, సెకండ్ దగ్గర కూడా నేను బై చేయలేదు అంటే, లేదు మీరు ఇక్కడ 3 దగ్గర మీరు బై చేశారు అంటే, మీరు ఇక్కడ సెకండ్ దగ్గర మీకు సెకండ్ ఫుల్ బ్యాక్ ఏదైతుందో దీని దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. లేదు నేను ఫస్ట్ దగ్గర, సెకండ్ దగ్గర, థర్డ్ దగ్గర కూడా ట్రేడ్ తీసుకోలేదు అంటే, మీరు ఇక్కడ 4 దగ్గర ట్రేడ్ తీసుకోవచ్చు. 4 దగ్గర ట్రేడ్ తీసుకొని మీరు థర్డ్ ఏదైతుందో ఈ థర్డ్ ఫుల్ బ్యాక్ దగ్గర మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మనం సపోర్ట్ దగ్గర కానీ లేదంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇక్కడ మాత్రం బై చేస్తేనే మనకి విన్నింగ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి పైకి వెళ్ళే కొద్దీ బై చేసామనుకోండి, మనకి టార్గెట్ అనేది తక్కువగా ఉంటుంది, రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం బై చేసామనుకోండి సపోర్ట్ దగ్గర, మన టార్గెట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇమీడియట్గా మార్కెట్ అనేది పడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 4 దగ్గర ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, సమ్ టైమ్స్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడంటే మీకు చూపిస్తున్నా, బట్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం అంత గమనించాం కదా. సో అది నెక్స్ట్ బేరిష్ వైప్. సేమ్ బేరిష్ వైప్ దగ్గర కూడా చూడండి, మనం ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర ఎక్కడో మనం యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ ప్రకారం మనం బై చేసామనుకోండి, కిందికి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ సెకండ్ దగ్గర కూడా మనం మళ్ళీ బై చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ దగ్గర ఎవరైతే బై చేయలేదో సెకండ్ దగ్గర కూడా బై చేసి మనం అనేది టార్గెట్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు స్టాప్ లాస్ మరి ఎలా పెట్టుకోవాలంటే, సేమ్ మీరు ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నారు అనుకోండి, మనం ఇక్కడ రెసిస్టెంట్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. లేదు మనం ఈ సెకండ్ దగ్గర మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ మళ్ళీ ఈ రెసిస్టెంట్ దగ్గరే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. లేదు నేను థర్డ్ దగ్గర ట్రేడ్ తీసుకుంటాను, ఈ 2 దగ్గర ట్రేడ్ తీసుకోలేదు, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అంటే, ఇక్కడ మనం సెకండ్ ఫుల్ బ్యాక్ ఏదో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని మనమైతే ఈజీగా అయితే ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి బుల్లిష్ మార్కెట్,
ఇది నిఫ్టీ 50 సెప్టెంబర్ 24th ఇది. చూడండి ఇక్కడ సపోర్ట్ దగ్గరికి వచ్చేసి రివర్స్ లైన్ కదా, పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కొంచెం పడింది, మళ్ళీ పైకి వెళ్ళి టచ్ అయ్యి మళ్ళీ మొత్తం బేరిష్ అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి బేరిష్ మార్కెట్. ఇది వచ్చేసి నిఫ్టీ 50 సెప్టెంబర్ 22 సంబంధించి పైకి వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెంట్ దగ్గర టచ్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. చూడండి మళ్ళీ కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చి టచ్ అనమాట. సో ఈ విధంగా బేరిష్ మార్కెట్ అయితే ఉంటుంది. సో మీరైతే క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.